శ్రీ గురుభ్యో నమ. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఋతువుల యొక్క సాధారణమైన ఫలితాలు ఈ వీడియోలో మనం చూద్దాం. అంటే ఒక జాతకుడు ఏ ఋతువులో పుట్టాడు అనే దాన్ని బట్టి సాధారణమైన ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. మనకు దాదాపుగా చాలామందికి ఈ విషయం తెలిసిందే. ఋతువులు 6 అని. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఈ 6 ఋతువులు మనందరికీ మనం చిన్నప్పుడు చదువుకున్న పాఠాల్లో మనం తెలుసుకుంది. ముఖ్యంగా చైత్రమాసము, వైశాఖ మాసము, ఈ 2 మాసాలు కలిపి వసంత ఋతువుగా ఉంటుందన్నమాట. ఈ వసంత ఋతువు మనకు మామూలుగా మార్చ్ మధ్యలో కానీ లేదా ఎండింగ్లో కానీ లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ మనకిది వస్తుంది. ఇక ఈ వసంత ఋతువులో మామూలుగా ఈ ఋతు లక్షణము చెట్లన్నీ కూడా చిగిర్చి పూలు పూస్తాయి. వసంతకాలం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. ఇక ఈ వసంత ఋతువులో కనుక ఎవరైతే పుడతారో ఆ జాతకుడు సుఖవంతుడు, భోగాలని అనుభవించేవాడు, గుణవంతుడు, అలాగే చక్కటి బట్టలు కట్టుకునేవాడు అవుతాడనమాట. ఇవి కేవలం సాధారణమైన ఫలితాలు మాత్రమే. ఇక తర్వాత వచ్చే ఋతువు పేరు గ్రీష్మ ఋతువు. ఈ గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసము, ఆషాఢ మాసము, ఈ 2 మాసాలు ఈ గ్రీష్మ ఋతువులో ఉంటాయన్నమాట. మామూలుగా ఈ గ్రీష్మ ఋతువులో మనకు ఎండలు ఎక్కువగా ఉంటాయి, అలాగే ఉడకపోత, చెరువులన్నీ కూడా ఎండిపోతాయి. ఇదంతా కూడా మనకు తెలిసిందే. ఇక ఈ గ్రీష్మ ఋతువు మనకు మేలో అలాగే జూన్, జూలై వరకు కూడా ఉంటుందన్నమాట. ఈ గ్రీష్మ ఋతువులో ఎవరైతే పుడతారో వాళ్ళు నూతులు అంటే బావులు కానీ చెరువులు కానీ మామూలుగా నిర్మించే వాళ్ళు, లేదా వాటికి అంటే అవి నిర్మించే వాళ్లకు సహకారకులుగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే తోటలు వీళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే దేవాలయాల నిర్మాణం చేసేవాళ్ళు, అంటే దేవాలయం ఎక్కడైనా నిర్మిస్తున్నారంటే దానికి వీళ్ళ యొక్క సహాయ సహకారం ఉంటుందన్నమాట. అలాగే వేదాల పట్ల వీళ్ళకు మక్కువ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది ఈ గ్రీష్మ ఋతువులో పుట్టిన వాళ్ళ సాధారణమైన ఫలితము. దాని తర్వాత వచ్చే ఋతువు వర్ష ఋతువు. ఇది శ్రావణ మాసము అలాగే భాద్రపద మాసము, ఈ 2 మాసాలు కూడా ఈ వర్ష ఋతువులో ఉంటాయన్నమాట. ఇక ఈ వర్ష ఋతువు సాధారణంగా జూలై ఎండింగ్లో కానీ లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ ఈ వర్ష ఋతువు స్టార్ట్ అవుతుందన్నమాట. వర్షాలు బాగా పడతాయి, ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ వర్ష ఋతువులో ఎవరైతే పుడతారో వాళ్ళు గ్రామాలకు కానీ దేశానికి కానీ అధికారి అయ్యే అవకాశం ఉంటుంది. అంటే చెప్పాలంటే ఈ రోజుల్లో మనం చెప్పాలంటే ఏదైనా ఒక సంస్థకు కానీ లేదా వాళ్ళు అంటే వాళ్ళు చేసే ఉద్యోగంలో ఏదైనా డిపార్ట్మెంట్కి పెద్దగా కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళు ముఖ్యంగా వ్యవసాయం అంటే వీళ్ళకు చాలా ప్రీతి. అలాగే శాంతమూర్తులు, వీళ్ళు సమర్థులు కూడా ఉంటారన్నమాట. ఇక దీని తర్వాత వచ్చేటువంటి ఋతువు శరద్ ఋతువు. ఇది ఆశ్వీజ మాసము అలాగే కార్తీక మాసము, ఈ 2 మాసాలు కలిపి శరద్ ఋతువు ఉంటుందన్నమాట. ఈ శరద్ ఋతువు మనకు మామూలుగా సెప్టెంబర్ లాస్ట్ వీక్ కానీ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో కానీ ఉండే అవకాశం ఉంటుంది. ఇక అలాగే శరద్ ఋతువులో మనకు ఆకాశంలో వెన్నెల అలాగే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఈ శరద్ ఋతువులో ఉంటుందన్నమాట. ఈ శరద్ ఋతువులో ఎవరైతే పుడతారో వాళ్ళు మంచి వ్యాపారస్తులు, అలాగే మంచి ఆలోచనలు ఇచ్చేవాళ్ళు, ఇంకా వీళ్ళు పండితులు, గుణవంతులు, ధైర్యం కలవాళ్ళు అయి ఉంటారనమాట. ఇది శరద్ ఋతువు యొక్క ఫలితము. దాని తర్వాత వచ్చే ఋతువు హేమంత ఋతువు. దీన్ని హిమవంత ఋతువు అని కూడా పిలుస్తారు. ఇది మార్గశిర పుష్యమాసాలు, ఈ 2 కూడా ఈ హేమంత ఋతువులో ఉంటాయి. ఈ హేమంత ఋతువు అంతా కూడా చలికాలము. ఈ టైంలో మనకు చలి బాగా ఉంటుందన్నమాట. ఇక ఈ హేమంత ఋతువులో ఎవరైతే పుడతారో వాళ్ళు అంటే వీళ్ళకు పుత్రులు అధికంగా ఉంటారు. అలాగే ధర్మం తప్పని వాళ్ళు, అలాగే సత్యశీలులు, ఇంకా వీళ్ళకు భోజనం అంటే చాలా ప్రీతి. మృష్టాన్న భోజనాన్ని ఆరగించే వాళ్ళై ఉంటారనమాట. మృష్టాన్న భోజనాన్ని ఆరగించే వాళ్ళై ఉంటారు. అలాగే పరిశుభ్రత కలవాళ్ళై ఉంటారనమాట. ఇది హిమవంత ఋతువులో పుట్టిన వాళ్ళ సాధారణమైన ఫలితము. దీని తర్వాత వచ్చే ఋతువు శిశిర ఋతువు. ఈ శిశిర ఋతువు మాఘమాసము అలాగే పాల్గొన మాసము,
ఈ 2 మాసాలు కూడా ఈ శిశిర ఋతువులో ఉంటాయి. ఈ శిశిర ఋతువు మనకు మామూలుగా ఫిబ్రవరి అంటే జనవరి లాస్ట్ వీక్ నుంచి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఈ శిశిర ఋతువు వస్తుందన్నమాట. ఇక ఈ శిశిర ఋతువు అంటేనే మనకు చెట్లన్నీ కూడా ఆకులు రాల్చే కాలం అన్నమాట. అందుకే దీనికి శిశిర ఋతువు అని పేరు. ఇక ఈ శిశిర ఋతువులో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకు బలము, సౌఖ్యము, దీర్ఘాయుర్దాయము కలవాళ్ళై ఉంటారు. అలాగే మృష్టాన్న భోజనం, అలాగే వీళ్ళు మంచి భోజన ప్రియులై ఉంటారనమాట. ఇది శిశిర ఋతువు యొక్క సాధారణమైన ఫలితము. ఇది ఈ 6 ఋతువుల యొక్క సాధారణమైన ఫలితాలు. గత వీడియోలో చెప్పినట్టుగా ఇవి కూడా ఫలితాల్లో ఒక భాగంగా మనం చూడాలన్నమాట. దీన్ని కంక్లూజన్గా తీసుకోకూడదు. ఇది ఈ ఋతువులకు సంబంధించినటువంటి సాధారణమైన ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.